పూర్వం బాబాసాహెబ్ అంబేద్కర్ని కమ్యూనిస్టులు దూరం పెట్టారు. మేమంతా బాధపడుతూ ఉండేవాళ్ళం. అసలు అంబేద్కర్ యొక్క కుల నిర్మూలన సిద్ధాంతం లేకుండా మరి వర్గ పోరాటము విజయాన్ని సాధించలేదని అంబేద్కర్ ఇన్హిలేషన్ ఆఫ్ కాస్ట్లో చెప్పినటువంటి దాన్ని మేము అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అందువల్ల ఇది ఎప్పుడు మారుతుంది కమ్యూనిస్టుల యొక్క దృక్పథం అనే ఆలోచనతో. ఒకప్పుడు మేమంతా కమ్యూనిస్టులోని పుట్టినోళ్ళు, అందరికీ తెలిసిన విషయాలే. దళితుడంటేనే ముందు కమ్యూనిస్టుగానే ఉంటాడు. తర్వాత అనేక కారణాల వల్ల అణగారిన వర్గము బానిస వర్గాన్ని నుంచి వచ్చాము. ఎందుకంటే అంబేద్కరే చెప్పాడు, బానిసత్వాన్ని సృష్టించింది కుల వ్యవస్థ భారతదేశంలో. నీకు చదువు లేకుండా చేసింది అజ్ఞానంలో నింపింది. చదువు లేకపోతే నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే నీకు ఆదాయం లేదు, నీకు తిండి లేదు, నీకు ఆత్మగౌరవం లేదు. అంటరానితనంతో నలిగిపోయినటువంటి ప్రజలందరికీ కూడా విముక్తి కలగాలంటే కుల నిర్మూలన జరగవలసిందని ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం రాసే వరకు కూడా ఎవరికి అవగాహన పూర్తిగా లేదు కుల నిర్మూలన మీద. ఆ కుల నిర్మూలన సిద్ధాంతాన్ని పట్టుకుని మొట్టమొదటిసారిగా అంబేద్కర్ రాసిన ఇన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ అన్నాడు ఇంగ్లీష్లో. ఇన్హిలేషన్ ఆఫ్ అంటే దాన్ని తెగనరకండి అని దాని అర్థం. డిస్ట్రాయ్ అంటే నాశనం చేయండి అని. మరి ఇన్హిలేషన్ ఆఫ్ అంటే దాన్ని తెగనరకండి, దాన్ని కూకటవేలతో పికిలించండి అని అంత ఎంఫసిస్తో రాసినటువంటి గ్రంథాన్ని మొట్టమొదటిసారిగా 1968లో మేము ఒక సంఘాన్ని పెట్టాం. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున బోయి భీమన్న గారి దగ్గరికి వెళ్ళి, పెద్ద కవి, ఎస్సీ కవి, దళిత కవి, ఆయన దగ్గర పోయి ఇది ట్రాన్స్లేట్ చేయాలని ట్రాన్స్లేట్ చేయించి మొట్టమొదట తెలుగులో పబ్లిష్ చేసినటువంటి ఒక గొప్ప అవకాశం మాకు కలిగింది. దానికి నేను జనరల్ సెక్రటరీగా, తిరుపతి గారు నాకు ఆయన చనిపోయాడు పెద్ద ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్ మన వెల్ఫేర్ అసోసియేషన్కి ఆయన. అప్పటి నుంచి కూడా ఈ కుల నిర్మూలనని మరి మేము కొంత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం. కానీ కేవీపీఎస్ వచ్చిన తర్వాత దీన్ని చాలా పట్టుదలతో దీన్ని గ్రామ గ్రామం ఎలా తీసుకెళ్లాలని కుల నిర్మూలనని ఒక ఉద్యమంగా, సాంస్కృతిక ఉద్యమం జోడించింది దానికి. ఎందుకంటే ఇప్పుడు మన మిత్రులు పాడారు, అద్భుతంగా పాడారు. మేము అంబేద్కర్ బుర్రకథలో భాగంగా ఒక బుర్రకథను ఎవరు రాసిన వాళ్ళు లేరు ఆ రోజుల్లో. ఇది 1968లో మాట చెప్తున్నాను. అంబేద్కర్ మీద బుర్రకథ లేదు, అల్లూరి సీతారామరాజు మీద బుర్రకథ ఉంది, మరి కానీ అంబేద్కర్ మీద లేదు. ఆ బుర్రకథని గద్దరు వచ్చినప్పుడు నా దగ్గరికి ఆయన 19 సంవత్సరాలప్పుడు వస్తే బుర్రకథను తయారు చేసి ఒక టీంని తయారు చేసి నాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి కారులో, ఆఫీసర్ని కాబట్టి ఒక కారు ఇస్తారు. ఈ కారు రకరకాలుగా ఉపయోగిస్తారు ఆఫీసర్స్. క్లబ్బులు పోతారు, లేకపోతే సినిమాకు పోతారు. ఆ రోజుల్లో గండిపేట ఫేమస్, గండిపేటకి వెళ్ళేవారు. నేను ఇటువంటి దానికి పోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి నాలో ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ గవర్నమెంట్ వెహికల్ వేసుకుని, అంటే నాకు ఒక అధికారం ఉంది, నేను ఎక్కడికన్నట్టు వెళ్ళొచ్చు టూర్ వేసుకుని. కానీ మిగతా వాళ్ళు వెళ్ళరు, టూర్ వేసుకుంటారు కానీ సినిమా థియేటర్కి పోతారు, లేకపోతే ఇంకెక్కడికో పోతారు. ఆ రకంగా గ్రామాన్ని తిరిగినప్పుడు కొంతవరకు మనం చెప్పగలిగాం, పూర్తి స్థాయిలో చెప్పలేకపోయాం. ఎందుకంటే అంబేద్కర్ జీవిత చరిత్ర చాలా సుదీర్ఘమైన జీవిత చరిత్ర కాబట్టి ఆయన పోరాట చరిత్ర ఒకట మాత్రం చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళమంటే బాబాసాహెబ్ అంబేద్కర్, ఇందాక వినయ్ కుమార్ గారు అన్నారు కదా, ఈ కుల నిర్మూలన జరగాలంటే మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాలని ఆలోచించాడు. మనుధర్మ శాస్త్రాన్ని తీసుకెళ్లి ఏ చెరువులు నీళ్లు తాగడానికి మొట్టమొదటిసారిగా లక్షలాది మందితో బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేశాడు. చెరువులో నీళ్లు తాగి నాకు స్వతంత్రం ఉందరా, కబడ్దారు అగ్రకులాల్లో ఎవరైనా మా మీదకు వస్తే సహించేది లేదని సింహగర్జన చేసినటువంటి సంఘటన మహాసత్యాగ్రహ పోరాటంలో జరిగింది. అదే ప్లేస్లో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకెళ్లి దాన్ని తగలబెట్టినటువంటి
చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ సృష్టించాడు. ఇదిగో దీన్ని తగలబెడుతున్నాను, ఇది పుస్తకం, ఇది తగలబడినంత మాత్రాన సిద్ధాంతం తగలబడదు, కుల వ్యవస్థ కాదు. దీనిని ఉద్యమ రూపంలో, పోరాట రూపంలో ముందుకు తీసుకెళ్లాలని తగలబెట్టడమే ఒక విప్లవంగా మారింది ఆ రోజున. అందుకనే అంబేద్కర్ సోషల్ రిఫార్మర్ కాదు, సోషల్ రెవల్యూషనరీ అయ్యాడు అనేసి సందర్భంగా మనం చేస్తున్నాను. మరి అయితే మనం ఏం చేయాలన్నది ఇప్పుడు ఆయనైతే సిద్ధాంతం ఇచ్చాడు. తర్వాత మన సిపిఎం పార్టీ వాళ్ళే గ్రహించారు, ఈ పార్టీ ముందుకు పోవాలంటే, ఇక్కడ సమసమాజం ఏర్పడాలంటే అంబేద్కర్ మరి లేదు మార్క్స్ ఆశించినటువంటి సమసమాజం, ఈ సామాజిక వ్యవస్థ మార్పు రావాలంటే కులం నిర్మూలన కావాలన్న ఉద్దేశంతో కేవీపీఎస్ ముందుకొచ్చింది. కేవీపీఎస్ను సృష్టించినప్పటి నుంచి కూడా ముందు ప్రెసిడెంట్ మన వెస్లీ గారు, ఆయనే మొట్టమొదటి ప్రెసిడెంట్. అంతేనా? మొట్టమొదటి ప్రెసిడెంట్ మీరే అని బాగా గుర్తు నాకు. మేము వచ్చాం, మమ్మల్ని అందరినీ పిలిచారు. అప్పటి వరకు మేము దూరంగా ఉన్నాం, కమ్యూనిస్ట్ పార్టీ కూడా దూరంగా పెట్టింది. వీళ్ళు అంబేద్కరైట్స్ మన వాళ్ళు కాదేమో అనుకున్నారు. మరి ఆయన వచ్చిన తర్వాత, కేవీపీఎస్ వచ్చిన తర్వాత మమ్మల్ని కలుపుకోవడమే కాదు, మా వేదిక మీద కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళ వేదిక మీద మమ్మల్ని మాట్లాడించారు. ఇది లాల్నీల ఐక్యతగా మేము భావించాము. అదొక ఉద్యమంగా మారింది, కానీ ఎందుకో కొంత ఆగింది. అయితే ఈ సందర్భంగా నేను ఎక్కువ మాట్లాడకుండా దీన్ని ఏ రకంగా ఉద్యమ రూపంలో తీసుకెళ్లాలన్నదే ఇప్పుడు. కులము ఉన్నంత కాలం కూడా భారతదేశం నష్టపోయింది. ఎలా నష్టపోయింది, నాశనమైంది భారతదేశం అంబేద్కర్ చెప్పుకుంటూ వచ్చారు. చదువు లేకపోవడం వల్ల విజ్ఞానం లేకుండా పోయింది, విజ్ఞానం లేకపోవడం వల్ల అభివృద్ధి లేకుండా పోయింది. ఎందుకంటే మన దేశంలో ఎన్నైతే ఇన్వెన్షన్స్, ఇప్పుడు మీరు బస్సు మీద వచ్చారు, ఈ బస్సు ఎవరు కనిపెట్టారయ్యా? జర్మనీ వాడు కనిపెట్టాడు. మనం రైలు మీద రోజు పోతున్నాం, మరి ఎవడు కనిపెట్టాడు? రైలు ఇంగ్లాండ్ వాడు కనిపెట్టాడు. పోనీ ఏమన్నా సైకిల్ అన్నా మనోడు కనిపెట్టాడా? సైకిల్ కూడా కనిపెట్టలేదు, అదే ఇంగ్లాండ్ వాడే కనిపెట్టాడు. పోనీ ఏమన్నా రాసుకునే పెన్నన్నా కనిపెట్టాడా? ఇండియా వాడు పెన్ను కనిపెట్టలేదు. పోనీ పెన్ను అప్పుడేమో చదువులేదు అనుకున్న తర్వాత బాల్ పెన్ అన్నా కనిపెట్టావా? అది కనిపెట్టలేదు. పోనీ ఇప్పుడు కొంతమంది చదువుకున్నారు కాబట్టి కంప్యూటర్ అన్నా కనిపెట్టారా? కంప్యూటర్ లేదు. మరి ఫోన్ అన్నా కనిపెట్టారా? లేదు. ఈ వెలుగుతున్న బల్బ్ అన్నా కనిపెట్టారా? ఏం కనిపెట్టలేదు. మరి ఏం కనిపెట్టాడయ్యా అంటే జీరో కనిపెట్టాడు. ఇది నిజం. జీరో అన్న అక్షరం ఏదైతే ఉందో అంకె, ఈ అంకెని కనిపెట్టింది ఒక్కటే భారతదేశం వాడే కనిపెట్టాడు. మిగతాది ఏది కూడా కనిపెట్టలేదు. అయితే అరబ్ దేశస్తులు కూడా మేము కూడా జీరో మాది అంటారు. ఏదైనప్పుడు పోనీ మీరు కదా మాదే అనుకున్నాం అంటే ఒక జీరో మిగిలింది తప్పించి మనం కనిపెట్టిన దానిలో ఈ భారతదేశంలో ప్రపంచం అంతా అభివృద్ధి చెందడానికి అవసరమని ఏ ఒక్కటి కనిపెట్టలేకపోయాం. కారణం ఏమంటే మనధర్మ శాస్త్రం మనం చదువు లేకుండా చేసింది. కాబట్టి ఆ మనధర్మ శాస్త్రం సృష్టించినటువంటి కుల వ్యవస్థను మనం నిర్మూలన చేయవలసిన అవసరం ఉంది. అప్పుడే మనకి అన్ని రంగాల్లో కూడా మనకి మన ప్రాతినిధ్యం వస్తుంది. ఇది చివరికి ఏమంటే ఎందుకు కంటిన్యూ అవుతుంది? పెద్ద కులం వాడే పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, పెద్ద కులం వాడే ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు, పెద్ద కులం వాడే అధికారము, రాజ్యాధికారమే కాదు, ఏదైతే ఈ రోజున వనరులు ఉంటున్నామో, ఎవరయ్యా మన లిస్ట్ వచ్చింది కదా, బిలియనర్స్ లిస్ట్ వచ్చింది. మన దేశం 6వ స్థానంలో ఉంది. 6వ స్థానంలో బిలియనర్స్ ఉన్న దేశం అంటే కోటీశ్వరులు ఉన్న దేశం. ఏ దేశం అయ్యా? భారతదేశం ఒక పేద దేశం అయితే అందులో కోటీశ్వరులు నివసిస్తున్నారని నేను అంటాను. భారతదేశం పేద దేశం, కోటీశ్వరులు నివసిస్తున్నారు. వాళ్ళేమో జీడీపీ అని యావరేజ్ని కడతారు. మన ఊర్లో భూస్వామికి 10,000 ఉంటుంది, రామచంద్రారెడ్డి, విష్ణు రామచంద్రారెడ్డి ఎవరొకరు, ఓ 10,000 20,000 ఉంటుంది. మనవాడికి ఏమో 5 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. యావరేజ్ కట్టి ఈ ఊరిలో పొలము యావరేజ్ని ఒక్కొక్కడికి డివైడ్ చేసేటప్పటికి
చాలా ఉందే భూమి ఒక్కొక్కడికి అనేటువంటి యావరేజ్గా తీసుకుని జీడిపి అనేది సృష్టించి మనందరిని మాయ చేస్తున్నటువంటి వ్యవస్థ మారాలంటే అగ్రకుల ఆధిపత్యాన్ని మనం దించవలసిన అవసరం ఉంది. మరి ఎట్లా దించాలా? ఎవరిని? ఓటు అనే హక్కు ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ ఓటును ఉపయోగించేటప్పుడే మనం తెలివిగా ఉపయోగించలేకపోతున్నాం. ఎవడైతే మనం దోపిడీ చేస్తున్నాడో దోపిడీ గారికి ఓటేస్తున్నాం, డబ్బులు తీసుకుని ఓటేస్తున్నాం, లేకపోతే ఇంకో సారా తాగి మరి బిర్యానీకి కూడా మనం లొంగిపోయి వాడికి ఓటేస్తున్నామంటే ఈ ఓటు వచ్చేటప్పుడు ఈ చైతన్యాన్ని తీసుకురావాలంటే దానికి ముందు సామాజిక విప్లవం రావాలి. ఈ సామాజిక విప్లవంతో రాజకీయ విప్లవం వస్తుంది. రాజకీయ విప్లవం వస్తే అడగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో మార్క్స్ ఏదైతే అన్నాడు ప్రొలెటేరియట్ అన్నాడు, కార్మిక వర్గం మనమంతా కూడా మన రక్తాన్ని చెమటగా మార్చి దేశ సంపదను సృష్టించడం మనవ రాజ్యం వెళ్ళిన రోజునే అంబేద్కర్ అదే కోరుకున్నాడు. మై పీపుల్ అలోన్ కెన్ రూల్. మేము పాలితులుగా ఉండము, పాలకులుగా ఉంటాము. నా ప్రజలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలంతా కూడా ఈ దేశాన్ని పరిపాలించినప్పుడే నిజమైన నేను రాసిన రాజ్యాంగ విలువ ఏదైతే ఉందో సమానత్వం అనేది రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం భారతదేశానికి వస్తుందని దీన్ని అడ్డుకుంటున్నది కుల వ్యవస్థ. కాబట్టి కుల వ్యవస్థను నిర్మూలించడానికి మనమంతా కూడా ఒక ఉద్యమంగా తయారు కావాలి. సాంస్కృతిక ఉద్యమం ద్వారా ఇది సాధ్యమవుతుందని మీకు అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరి